నవమి వరకు జరిగేటటువంటి వారాహి నవరాత్రులు. ఈ శ్యామలా నవరాత్రుల్ని, వారాహి నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అని అంటారు. గుప్త నవరాత్రులు అంటే ఏదో రహస్యంగా ఎవరికీ తెలియకుండా చేసే నవరాత్రులు అని అర్థం కాదు. అంటే ఈ నవరాత్రుల్లో కేవలం భక్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సాధారణంగా మనం పూజలు, వ్రతాలు ఇవన్నీ చేసుకున్నప్పుడు అందరినీ పిలిచి వాళ్ళందరి కోసం అన్ని ఏర్పాట్లు చేసి, పూజకి ఏర్పాట్లు చేసి, ఇలా రకరకాల వ్యాపకాలు మనకుంటాయి. కానీ ఈ గుప్త నవరాత్రులప్పుడు అవన్నీ ఏమీ లేకుండా కేవలం అమ్మవారి మీదే మన ధ్యాసను నిలిపి, అమ్మవారి మీదే మన భక్తినంతా కూడా ఉంచి, అమ్మవారిని స్మరిస్తూ మన ఆనందం కోసం, అమ్మవారిని మనం తెలుసుకోవడం కోసం, అమ్మవారి అనుగ్రహం కోసం చాలా ఏకాగ్రతతో చేసే నవరాత్రులు కాబట్టి వీటిల్ని గుప్త నవరాత్రులు అంటే అందరికీ చెప్పకుండా ఎవరికి వాళ్ళు చేసుకునే నవరాత్రులు అని అంటారు. అయితే దేవీ పురాణంలో ఏమని చెప్పబడిందంటే, ఎవరైతే ఈ నవరాత్రుల్లో